రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మంగళవారం బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాతృభాష తెలుగులో ప్రసంగించి పార్లమెంట్లో తెలుగు భాషకు పట్టాభిషేకం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి భారతదేశంలో అత్యున్నత చట్టసభ పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన గంభీరమైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధిని యావత్ దేశం గుర్తించేలా తనదైన శైలిలో ప్రతి పథకాన్ని పార్లమెంట్లో గుర్తు చేశారు. ప్రధానంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సుపరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో సాధించిన అద్భుతమైన ప్రగతిని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర దేశం ముందు చాలా స్పష్టంగా వివరించారు. रविचंद्र वदिराजु सभापति महोदय, मैंने 7 मिनट्स तेलुगु में बात करना चाहता हूँ. सर, स्लिप दे दिया हूँ. 18వ లోక్సభ కొత్తగా కొలువు తీరిన సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేసినటువంటి గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రపతి గారి ఉపన్యాసానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు రెండవసారి నాకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి నన్ను ఇక్కడికి పంపించినందుకు ముందుగా వారికి హృదయపూర్వక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కూడా భాగస్వామిగా మారినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచి రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలకు చేరువవుతున్న సందర్భంగా భారతదేశం సుసంపన్నంగా ఎదగడానికి తెలంగాణ రాష్ట్రం ఎంతగానో దోహదపడిందని చెప్పడానికి గర్విస్తున్నాను. తెలంగాణ సొంత రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమనేత కేసీఆర్ గారి తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ ప్రగతి నమూనాను కేసీఆర్ గారు ఆవిష్కరించారని చెప్పడానికి ఆనందంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 5వ స్థానానికి రావడం అభినందనీయం. ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని అవుతుందని కోరుకుంటున్నాను. త్వరలో మీరు ప్రవేశపెట్టే బడ్జెట్ సకల జనులకు మేలు కలిగే విధంగా ఉంటుందని కూడా ఉండాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ హయాంలో తెలంగాణ 10 ఏళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి అయింది. కేసీఆర్ గారి సారథ్యంలో 2014 నుండి 2023 వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి నిజంగా ఒక స్వర్ణయుగం అనే చెప్పాలి. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతం నుండి అరిగోసబడింది. తెలంగాణ ప్రజల జీవితాలు ఇంతేనా అనే దగ్గర నుంచి దేశం మొత్తం తెలంగాణ ప్రజల వైపు చూసే విధంగా గొప్పగా పాలించినటువంటి కేసీఆర్ గారి పాలన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. ఆయన పాలనలో అమలు చేసిన కొన్ని బృహత్తర పథకాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాయి. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, హర్ ఘర్ జల్ లాంటి బృహత్తర పథకాలు, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధు, మిషన్ భగీరథ, నమోనాలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి గొప్ప పథకాలను చాలా ప్రవేశపెట్టి అమలు చేశారు కేసీఆర్ గారు. ఐటీ తెలంగాణ ఏర్పాటైతే ఉద్యోగాలు ఉండవు, ఐటీ ఢమాలవుతుందన్న వాళ్ళ నోళ్లను మూయిస్తూ తెలంగాణ ఐటీ కొత్త శిఖరాలను అధిరోహించింది. సమైక్య పాలనలో హైదరాబాద్లో కొన్ని ఐటీ కంపెనీలు ఉన్నప్పటికీ విద్యుత్ కోతలతో ఐటీ ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో బెంగళూరు వంటి నగరాలకు ఐటీ కంపెనీ తరలిపోయే ప్రమాదం ఏర్పడింది. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వెంటనే నిరంతరంగా కరెంటు మౌలిక వసతుల కల్పనపై కేసీఆర్ ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త స్టార్టప్ కంపెనీలు నైపుణ్యాన్ని శిక్షణ ఇచ్చే ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసింది, ప్రోత్సాహకాలు అందించింది. దేశానికి ఐటీ హబ్గా తెలంగాణ మారింది. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన గూగుల్, అమెజాన్, యాపిల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి 20కి పైగా బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. అంతేకాదు, ఐటీ అభివృద్ధిపై ఆధారపడ్డ ఇతర రంగాలు ఎన్నో విధంగా లాభపడ్డాయి. ఒక్క ఐటీ ఉద్యోగం సంపాదిస్తే మరో 4 ఉద్యోగాలు వచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, వినోదం, రవాణా, లాజిస్టిక్ మరెన్నో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి లభించింది. తెలంగాణ ఏర్పాటు సమయంలో 3 స్టార్టప్ ఇంక్యుబేటర్లు, 200 స్టార్టప్ కంపెనీలు మాత్రమే ఉండేవి. 2023 నాటికి 77 ఇంక్యుబేటర్లు, 7,000కు పైగా స్టార్టప్లు పెరిగాయి. 9 ఏళ్లలో ఐటీ ఉద్యోగాలు 9,05,715 ఉద్యోగాలు పెంచగలిగాం. 9 ఏళ్లలో ఐటీ ఎగుమతులు గతంలో 2014 ముందు 66,276 కోట్లు ఉంటే 2023 వరకు 2,41,000
275 కోట్లకు ఎగుమతి చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది. చిన్న రాష్ట్రాలకు సక్సెస్ఫుల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రం ఉంది. ఐటీ ఎగుమతులు 4 రెట్లు, ఉద్యోగాలు 3 రెట్లు. తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7.8 గిగావాట్ల నుంచి 19.3 గిగావాట్లకు అభివృద్ధి చెందింది. దేశ జీడిపిని పెంచిన రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటుగా ఉంది. 10 ఏళ్ల క్రితం 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు తలసరి ఆదాయంలో 10వ స్థానం, భౌగోళిక విస్తీర్ణంలో 11వ స్థానం, జనాభాలో 12వ స్థానంలో ఉంది. దశాబ్ద కాలంలో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితి నుంచి రెప్పపాటు కూడా కరెంటు పోని విధంగా నిలిచిపోని నిరంతర వెలుగు దీవెగా మారింది. పారిశ్రామికీకరణ, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనలో గణనీయమైన ప్రగతిని సాధించింది తెలంగాణ రాష్ట్రం. తలసరి ఆదాయంలో చిన్న రాష్ట్రాల్లో అగ్రస్థానానికి చేరింది. దేశ జనాభాలో 2.7% ఉన్న తెలంగాణ జీడిపి వృద్ధి దేశ సగటును మించిపోయింది. పెద్ద రాష్ట్రాలను విభజిస్తే కలిగే ప్రయోజనాలకు తెలంగాణ రాష్ట్రాలు ఒక రోల్ మోడల్. 10 ఏళ్లలో తెలంగాణ జిఎస్డిపి పెరిగింది. ఇలా 2014లో జిఎస్డిపి 3.7 లక్షల కోట్లు ఉంటే అది 2023 నాటికి 13.28 లక్షల కోట్లుగా మారింది. అంటే 251% పెరిగింది. తెలంగాణ తలసరి ఆదాయం 2014లో తలసరి ఆదాయం 93,151 ఉంటే ఈరోజు 2023 నాటికి 3,12,398 చేరుకుంది. అంటే 230% పెరిగింది. సార్, తెలంగాణ ప్రాంతానికి కరెంటు బాగా పెంచి సౌకర్యాలు ఇచ్చారు. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాల సాగునీరు తీసుకొచ్చి వారం క్రితమే సీతారామ ప్రాజెక్టు 90% పూర్తి చేసిన ట్రయల్ రన్ సాధిస్తే తెలంగాణలో 11 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా రైతుల కళ్ళల్లో ఆనందం నింపినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు 36 లక్షల టన్నులు ధాన్యం పండితే తెలంగాణ వచ్చిన తర్వాత 2023లో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే విధంగా కేసీఆర్ గారు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజల కోసం మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్ పాలమూరు రంగారెడ్డి నీటి పథకానికి ఒక జాతీయ హోదా కల్పించి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వమని అడుగుతున్నాం. అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమని చెప్తున్నాను. 1 మినిట్ సార్, 1 మినిట్ ఓన్లీ. కంక్లూడింగ్ సార్, ఐఎమ్ కంక్లూడింగ్. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ నెలకొల్పాలి. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బయలడీల్ మైన్ బయ్యారానికి కేటాయించాలి. తెలంగాణలో ఉన్న కోల్ మైన్స్ అన్ని కూడా తెలంగాణకే ఇవ్వాలని కోరుకుంటున్నాం. మామ్నూరులో, కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గత పాలకులు 60 ఏళ్లలో చేయని అభివృద్ధి కేసీఆర్ గారు 10 ఏళ్లలో బంగారు తెలంగాణగా అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చిదిద్దారు. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి తెలంగాణ ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ మేనేజ్మెంట్ నెలకొల్పాల్సిందిగా ప్రధాని మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తూ రాష్ట్రపతి గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.